నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. వేతనాల కోసం నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమ్మెకు తాజా మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప సంఘీభావం తెలుపుతూ కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు 11 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ వారి సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. కార్మికుల పట్ల ప్రభుత్వం, అధికారులు సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. మున్సిపాలిటీ సంబంధించిన కార్మికులందరూ కూడా గత 11 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. వీరికి 5 నెలల జీతాలు బకాయిలు ఉండటమే కాకుండా వీరి పిఎఫ్, ఈఎస్ఐ దాదాపుగా 2 కోట్ల రూపాయలు బకాయిలు ఉండటం, ఆ పిఎఫ్, ఈఎస్ఐ బకాయిలు ఉండటం వల్ల కొద్దిమంది వర్కర్లు రిటైర్ అయిన వాళ్ళకి, అదేవిధంగా కొద్దిమంది దెబ్బతిన్న వాళ్ళకి, ఒకళ్ళిద్దరు చనిపోయిన వాళ్ళకి చాలా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. మరి ఏ అధికారి కూడా వీరి మీద శ్రద్ధ వహించగా వీరికి రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా వీరిని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో దాదాపుగా నెల 15 రోజుల నుంచి అందరినీ కలిసి అభ్యర్థించినప్పటికీ పాలకులు ఎవరైతే, మేము ప్రజాప్రతినిధులు అని ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ పోయి అభ్యర్థించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఎవరు కూడా స్పందించలేదు. వారికి రావాల్సిన బకాయిలు ఇప్పిస్తామని కూడా ఏమీ హామీ ఇవ్వలేదు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో మున్సిపల్ సిబ్బందికి మేము ప్రతి నెల పట్టణ ప్రజల ద్వారా వచ్చిన నిధుల్ని మేము వారి జీతాలకి ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజున ఒక్క నెల కూడా బకాయిలు లేకుండా మేము జీతాలు ఇప్పించాం. వారందరికీ ఏ ఇబ్బంది లేకుండా మేము వాళ్ళని, మున్సిపల్ సిబ్బందిని కడుపులో పెట్టుకుని మేము కాపాడుకుంటూ వచ్చాం. మరి వాళ్ళ 2 సంవత్సరాల నుంచి వారిని అడిగిన వాళ్ళు లేరు. ఇలా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి జీతాలు లేవని చెప్పి మరి వాళ్ళు ఇళ్ళు గడవడం ఎట్లా, వాళ్ళ కుటుంబాలు ఎట్లా అనేది ఒకసారి ఆలోచించాలి. చీమ కుట్టినట్టు కూడా లేదు ఎవరికి. ఇలా కాగజ్నగర్లో మోకాలు లోతున చెత్త పేరుకుపోయి అంటు రోగాల బారిన పడే పరిస్థితి ఇవాళ కాగజ్నగర్లో కనిపిస్తూ ఉంది. గత 3 రోజుల నుంచి మంచినీళ్ళు లేవు. గత వారం నుంచి కాగజ్నగర్లో కరెంటు లేదు. మరి ఆ సిబ్బందికి న్యాయం చేసి అత్యవసర విధులైనటువంటి ఆ విధుల్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించేలాగా చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా ఏమీ పట్టించుకోకుండా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వేలాది మంది అభిమానులు ఇటు తెలుగుదేశం నాయకులకు, అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పత్తికొండ అధికార పార్టీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుకు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే కంగాండి శ్రీదేవికి తండోపతండాలుగా ప్రజలు వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్, మాజీ రాష్ట్ర శాలివాహన సంఘం చైర్మన్ తుగ్గల నాగేంద్రకు కూడా ప్రజల శుభాకాంక్షలు తెలిపారు. మధ్యకర మండలం మాజీ జెడ్పీటీసీ పూతల పురుషోత్తం చౌదరి ఎన్టీఆర్ విగ్రహం వద్ద అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా పోరుమామిల జనసేన పార్టీ కార్యాలయంలో మెగా జన క్యాలెండర్ ఆవిష్కరణ చేసి అనంతరం జనసేన నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు బద్వేలు చిరంజీవి యువత అధ్యక్షులు కోటపాటి వెంకటేష్,
జనసేన పార్టీ వీర మహిళ శీలం శెట్టి విజయలక్ష్మి, మండల జనసేన నాయకులు నగిరి రమణయ్య పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా చికెన్ షాప్కు వెళ్లిన యువకులపై చాకలి నరేష్ కత్తితో దాడి చేసి ముగ్గురికి గాయాలు చేశారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రాలయం మండలం బూదూరు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. నూతన సంవత్సరం సందర్భంగా చికెన్ షాప్కు వెళ్లిన దళిత యువకులపై చాకలి నరేష్ అనే యువకుడు చికెన్ కత్తితో దాడి చేయడంతో విజయ్, చిన్న, గాబ్రేలు ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో విజయ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికెన్ తీసుకునే క్రమంలో ముందు తనకే ఇవ్వాలని యువకుల మధ్య ఘర్షణ జరిగింది. గొడవ జరగడానికి దారితీసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చికెన్ కోసం షాప్ చేసిందని మేము వాటర్ ప్యాకెట్లు తీసుకున్నాం వేరే వాటర్ పెట్టి వాటర్ ప్యాకెట్లు తీసుకొని నిలబడింటే హ్యాపీగా మా ఫ్రెండ్ అన్నారు. అందరికీ వచ్చి మరి మీరు ఎట్లా తగ్గుతారు మా దగ్గరకు వచ్చి మాదైనా కొడుకులు అని అది కట్టి తీసుకురావడానికి వచ్చింది. కట్టి తీసుకుని మా మీదకి వచ్చాడు. మేము అటు నుంచి వెళ్ళిపోయాము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని వచ్చి మా మీద కత్తి తీసుకొచ్చి మాది కొడుకుల మా గేర్లకు వచ్చి మీరు అదర్ కొడుకులు అని మా మీద దాడి చేశారు. చిత్తూరు నగరంలోని తపోవనం విద్యార్థులతో కలిసి జిల్లా ఎస్పీ తుషార్ డుడి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కేక్ను కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. వారితో కొంతసేపు ముచ్చటించారు. అనంతరం ఆశ్రమ వృద్ధులకు పండ్లను పంచిపెట్టారు. మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీ రాత్రి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. నూతన సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందం నింపాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు. వాటం సిఐ మహేశ్వర్, ఏఎస్ఐ ఉమామహేశ్వర్, పోలీసు అధికారులు, తపోవనం నిర్వాహకులు, వీరరాఘవులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పోలీస్ తరఫు నుండి నూతన వర్ష శుభాకాంక్షలు. నిన్న ఎక్కడైనా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా చాలా చక్కగా జరిగింది. మాకు పోలీస్ కూడా, మీడియా కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. దానికి మన తరఫు నుండి చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఈ వచ్చిన సంవత్సరంలో కూడా మేము ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ కంప్లైన్స్ ఇంకా ఇంప్రూవ్ చేస్తాము. రోడ్ యాక్సిడెంట్స్ ఇంకా తగ్గిస్తాము. ఆ ప్రణంతో కొన్ని యాక్టివిటీస్ మేము పోలీసింగ్ మా తరఫు నుండి చేయవచ్చు. కానీ ట్రాఫిక్ రిలేటెడ్, యాక్సిడెంట్ రిలేటెడ్ మాకు పబ్లిక్ సహకారం కూడా కావాలి. సో ఇలా మీరు నిన్న మాకు సపోర్ట్ చేశారు. అలానే ఈ హెల్మెట్ కంప్లైన్స్లో, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కూడా సపోర్ట్ ఇచ్చేయండి. ఇంకా చిత్తూరుని లా అండ్ ఆర్డర్, సేఫ్టీ, సెక్యూరిటీ ప్రకారంగా ముందుకు తీసుకువెళ్తాము. థ్యాంక్ యూ. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ జంక్షన్లో 2026లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని పాస్టర్ యేసుదాస్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు దేవుని స్తుతిస్తూ ఆరాధించి ప్రార్థించారు. అనంతరం ప్రేమ విందులో పాల్గొని భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు. అయితే ఆ కష్టానికి తగిన ఫలితము అంటే ఆ కష్టానికి తగిన ఆశీర్వాద ఫలాలు మనం పొందుకోవాలంటే ప్రియులారా, మనం దేవుని మాట వినవలసినటువంటి వారు, దేవుని మాటకు మనం లోబడవలసినటువంటి వారు. ఈ రకంగా ఉంటే ప్రియులారా, దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా మనము సమకూర్చుకుంటాం. దేవునికి స్తోత్రం. వ్యవసాయం పని చేసినప్పుడు సమకూర్చుకుంటాం. ఒక వ్యాపారం పని చేసుకునేటప్పుడు సమకూర్చుకుంటాం. ఒక ఉద్యోగం చేసుకునేటప్పుడు సమకూర్చుకుంటాం. మన చేతుల కష్టార్జితము ఎన్నడూ కూడా వృధా పోదు. దానికి గల కారణం ఏమిటంటే దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో ప్రియులారా, మనం శ్రమకూర్చి కష్టపడి కష్టపడుతున్న ప్రతి ఫలితము, ప్రతి పనికి ఆశీర్వాదము దేవుడు మనకి ఇస్తాడు. అయితే మానవుడు ఎంతో కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు. తీరా కష్టమే మిగులుతుంది కానీ ఫలితం అనేది కనిపించట్లేదు. ఈ ఫలితం ఏమైపోతుంది ఈ కష్టార్జితం ఏమైపోతుందంటే గాలికి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతుంది. ఎక్కడో పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా పోతుంది కనుక ప్రియులారా, అయితే ఇవన్నీ కూడా నిలబడాలంటే మన కష్టార్జితము, మన యొక్క శ్రమ, మన యొక్క ఆ యొక్క పని, వీటన్నిటి కూడా నిలబడాలంటే దేవుని మాట మనం బహు జాగ్రత్తగా
ఆలకించాలి. అంతేకాదు కర్నూలు జిల్లా పత్తికొండ స్థానిక చదువుల రామయ్య భవనం ఆవరణంలో స్టేట్ టీచర్స్ యూనియన్ 2026 నూతన సంవత్సరం డైరీ క్యాలెండర్ను రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య విడుదల చేశారు. సమాజంలో ఉపాధ్యాయులు బాధ్యతతో వ్యవహరించాలన్నారు. హక్కుల కోసం పోరాడుతూ బాధ్యతలను మరవరాదని చెప్పారు. నైతిక విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించేది టీచర్లు మాత్రమే అన్నారు. విలువలతో పాటు విజ్ఞానాన్ని అందించాలన్నారు. విద్యార్థులను సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉపాధ్యాయులు సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి ఎంటెడ్డి రామ్మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, మండల అధ్యక్ష కార్యదర్శులు ఆవుల నాగరాజు, మారుతి, ఆర్థిక కార్యదర్శి మండల వెంకటేశ్వర్లు, ఎస్టీయు సీనియర్ నాయకులు కొత్తపల్లి సత్యనారాయణ, కుంపడి నారాయణ, స్టీవ్, జిల్లా కౌన్సిలర్ బలరాముడు, చెన్నకేశవులు, ఇక్బాల్ హుస్సేన్ పాల్గొన్నారు. జై ఎస్టీయూ జై ఎస్టీయూ జై ఎస్టీయూ జై ఎస్టీయూ